హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. 1 లీటర్ వాటర్‌లో 7, 8 టమాటా వేసుకోవాలండి. అలాగే చింతపండు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత సైజులో వేసుకోవాలి. చిటికెడు పసుపు, అందులోకి ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాయిలింగ్ మెథడ్‌కి పెట్టేసేయాలండి. ఇంకోసారి స్టవ్ ఆన్ చేసుకొని జీలకర్ర, ధనియాలు ఒక్కొక్క స్పూన్ వేసుకొని కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని పిరికెడు కందిబ్యాలు కూడా అందులో వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్‌లోకి దీన్ని తీసుకొని ఇందులోనే చేసి పెట్టుకునేది మొత్తం అందులోనే వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా దాంట్లోనే వేసేసుకోవాలన్నమాట. దాన్ని గ్రైండ్ చేసుకొని పౌడర్‌లాగా పక్కన పెట్టేసుకుందాం. ఇది ఎందుకు చేసుకోవాలి అంటే మనం షాప్‌లో కొన్న రసం పౌడర్ కంటే హోమ్ మేడ్ అనేది చాలా బాగుంటుందండి. మనం ఇందులో కందిబ్యాలు వేయడం వల్ల రసం కూడా మనకి కొంచెం చిక్కగా వస్తుందనమాట. కానీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఈ క్వాంటిటీ అయితే మనం 2 టైమ్స్ చేసుకున్నప్పటికైతే సరిపోతుందనమాట. నిజంగా ఈ పౌడర్ వల్ల టేస్ట్ అనేది కూడా చాలా చేంజ్ అవుతుందండి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మనం టమాటా పక్కన పెట్టేసుకొని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఇది ఒక 3 స్పూన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలండి. అందులోకి మనం కొంచెం కారం కూడా వేసుకుందాము. ఎక్కువ క్వాంటిటీ అయితే అవసరం లేదు, ఎందుకంటే పౌడర్‌లో ఆల్రెడీ ఉంటుందన్నమాట మనకి స్పైసీ. కొంచెం కారము, తగినంత ఉప్పు, కొంచెం బెల్లం ఉంట వేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. టమాటాని కూడా మనం మిక్స్‌లో వేసుకున్నాం కదా, అది కొంచెం చల్లారిన తర్వాత మిక్స్‌లో పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం కొత్తిమీర, కరివేపాకు మిక్స్ చేసుకొని ఆ మిశ్రమాన్ని మనం మళ్ళీ వాటర్‌లోకి వేసేసుకోవాలండి. నిజం చెప్పండి, ఇంట్లో మనం తిన్నప్పుడు కంపల్సరీ కర్రీ ఉన్నా, పప్పు ఉన్నా లాస్ట్‌లో రసం తింటేనే కదా ఫుల్‌ఫిల్ అవుతుంది కదా. సో ఇలా ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసుకున్న తర్వాత ఇది బాయిల్ అయ్యేటప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుందనమాట. బాయిలింగ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం పోపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసుకొని ఒక 4, 5 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. కరివేపాకు. పోపు అయిన తర్వాత అందులో పోపు పెట్టేసేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. కానీ చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. ఎక్కువ టైం అన్నది కూడా తీసుకోదు. ఇది మనకి అసలు ఏ కర్రీతో కూడా అవసరం లేదనమాట. డైరెక్ట్ మనం రసంతోనే పాపడ్ పెట్టేసుకొని తినేయచ్చు అనమాట. పోపు పెట్టేసుకుంటే టమాటా రసం రెడీ. సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో తినేయడమే అనమాట. చూడండి, స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఆ రసం పొడి మాత్రం ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి. చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. సర్వ్ చేసుకొని తినేద్దాం. ఓకే, అయిపోయిందండి ఈ వీడియో. బాయ్.